బ్రేకింగ్ న్యూస్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను గుంటూరు నగరపాలెం పోలీసులు బీహార్లో అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన సమయంలో కస్టడీలో ఆయనపై అమానుషంగా భౌతిక దాడి జరిగిందని నమోదైన కేసులో సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో సిఐడి విభాగంలో పనిచేసిన ఆయన రఘురామపై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులకు సునీల్ నాయక్ బీహార్లో తలదాచుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా పక్కా సమాచారం అందింది. దీంతో గుంటూరు నగరపాలెం పోలీసులు స్పెషల్ టీం బీహార్ వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయనను ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపై విచారణ జరుగుతూ ఉండగా సునీల్ నాయక్ అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాలతో పాటు అటు పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఏదైతే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కూడా బీహార్ లో ఉన్నటువంటి ఎస్టీ క్యాడర్ కి చెందినటువంటి సునీల్ నాయక్ ను పోలీసులు నగరంపాలెం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే గత కొంతకాలంగా కూడా వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే బీహార్కి వెళ్ళిపోయినటువంటి సునీల్ నాయక్ అక్కడ కూడా ఏదంటే బీహార్ కోర్టులో స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఇది ఏపీకి సంబంధించినటువంటి కేసు కాబట్టి స్టే విధించలేమని చెప్పేసి కూడా అప్పుడు బీహార్ కోర్టు చెప్పడంతోనే ఏదైతే నిన్న గత కొంతకాలంగా కూడా సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇటు నగరంపాలెం పోలీసులు ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ ఎక్కడున్నాడో తెలియని ఆచూకీ కూడా లభ్యం కాలేదు. అయితే వచ్చినటువంటి ఏదైతే కాల్స్ డేటా ఆధారంగా కూడా సునీల్ నాయక్ బీహార్ లోనే ఓ ఇంట్లో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. వెంటనే స్పెషల్ టీం బృందం బీహార్ నగరంపాలెం పోలీసు బృందం బీహార్ వెళ్లి అక్కడ ఉన్నటువంటి అతన్ని ఇంటిని ముట్టడించి ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో కూడా ఆయన వెంటనే బీహార్కి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు సునీల్ నాయక్ కనుక మళ్ళా ఇప్పుడు ఏపీ సిఐడి పోలీసులు తీసుకొస్తా ఉన్నారు. అయితే విజయవాడకు తీసుకొస్తారా లేదంటే గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొస్తారా అన్న సమాచారం కూడా తెలియాల్సి ఉంది. అయితే RRR కస్టడీ కేసు విషయంలో కూడా సునీల్ నాయక్ తో పాటు ఇటు ఎవరైతే డాక్టర్ ప్రభావతి కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ ప్రభావతిని అరెస్ట్ చేసే ముందు కూడా ఆమెను గతంలో 2-3 సార్లు విచారించారు. ఏదైతే ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ నేతృత్వంలోనే ఇప్పుడు RRR కస్టడియల్ టార్చర్ కేసు కూడా ఏదైతే విచారణ చేపడతా ఉన్నారు. అయితే ఇప్పుడు సునీల్ నాయక్ ఏదైతే గతంలో RRR కస్టడీ కేసు విషయంలో కూడా అనేక మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఐపీఎస్ సునీల్ నాయక్ ని అరెస్ట్ చేశారు. సునీల్ నాయక్ ని విచారణ నిమిత్తం తీసుకొస్తుండగా ఇప్పుడు ఏడీ పోలీసులు అసలు ఆ రోజు కస్టడియల్ టార్చర్ కేసులో కూడా ప్రధాన కీలకంగా ఉన్నాడని చెప్పేసి కూడా
అప్పుడు ఉన్నటువంటి కృష్ణరాజు కూడా చాలా ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలోనే అసలు ఇక్కడ సునీల్ నాయక్ పాత్ర ఎలా ఉంది అంటే కొట్టినటువంటి వీడియోలు ఎవరికి పంపించారు, వీడియో కొట్టేటప్పుడు వీడియో చిత్రీకరించినటువంటి దానికి వీడియో కాల్స్ ఎవరెవరితో మాట్లాడారు అనే దానిపై కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఒకవైపు సునీల్ కుమార్ కూడా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కూడా అసలు కస్టోడియల్ టార్చర్ కేసులో అది కేవలం ఫాల్స్ మాత్రమే, కస్టోడియల్ జరగలేదు అంటూ చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు దానికి ఆ కేసులోనే ఒక మరొక ఐపీఎస్ అధికారిని సునీల్ నాయక్ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేటువంటి అవకాశం అయితే ఉంది. అతను చెప్పేటువంటి ఆన్సర్ ను బట్టి ఆయన మళ్ళా కోర్టుకి పెట్టి రిమాండ్ లో విధించిన తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకుంటారా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. రైట్ ప్రమో, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.